అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని? రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎండమావిగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదాను చట్టంలో పొందుపరచలేదు. చట్టంలో పొందుపరిచి ఉంటే కనీసం కోర్టుకు వెళ్ళైనా సాధించుకునే వాళ్ళము. తమపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప హోదా సాధ్యం కాదు. ఇవి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు. ఇవి ఎలా ఉందంటే ఆడలేక మధ్యలో బోడు అన్నట్టుంది. ఇవి పిరికితనముతో కూడినటువంటి వ్యాఖ్యలు. ఇవి చేతగాని వాళ్ళు చేసే వ్యాఖ్యలు. వాస్తవంగా ప్రత్యేక హోదాకు చట్టం అవసరమే లేదు. ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, సిక్కిం, ఉత్తరాంచల్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఈ 10 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రానికి కానీ చట్టము ద్వారా ప్రత్యేక హోదా రాలేదు. చట్టం ఏదానికి లేదు, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ప్రధానమంత్రి అనుకుంటే ఒక అర్ధగంటలో ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి అది తెలియకపోవడం చాలా దురదృష్టకరం. ఆనాటికి కాంగ్రెస్ అధికారంలో లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ పాటికి ఎప్పుడో అమలై ఉండేది. తర్వాత ఈయన చట్టంలో పొందుపరిచి ఉంటే కోర్టుకైనా వెళ్ళి ఉండే వాళ్ళము, సాధించుకునే వాళ్ళం అంటున్నారు. ఆల్రెడీ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి, స్పష్టంగా ఉంది. మరి చట్టంలో ఉన్న విషయాలను ఏం సాధించారు మీరు? తర్వాత మా మీద ఆధారపడి ఉండే ప్రభుత్వం వస్తేనే సాధ్యమంటున్నావు. లోక్సభలో మీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ వాట్ అబౌట్ రాజ్యసభ? రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. మీ మద్దతుతోనే రాజ్యసభలో బిల్లులన్నీ పాస్ అయినాయి. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, వ్యవసాయ చట్టాలు కానీ, 370 కానీ, జమ్మూ కాశ్మీర్ విభజన కానీ, ఇవన్నీ రాజ్యసభలో మీ సహకారం లేకుంటే పాస్ అయ్యే క్వశ్చనే లేదు. కాబట్టి మీరు చెప్పేది పూర్తిగా అబద్ధం. బీజేపీ అంటే భయం, మోడీ అంటే భయం. మోడీ చేతిలో కబాలీలు, కీలు బొమ్మలు. మీ పిరికితనాన్ని, మీ చేతగానితనాన్ని, మీ చిత్తశుద్ధి లేనితనాన్ని ఈ విధంగా ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుంది ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు తప్ప మరేమీ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.